టోక్యోలో లాంచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది. అంతమంది డెలిగేట్ల చప్పట్ల మధ్య స్టేజి మీదకి వెళ్లి 2 ముక్కలు మాట్లాడగలగడం చాలా ఆనందంగా ఉంది. రాత్రి 11 గంటలకి రిటర్న్ ఫ్లైట్. అప్పుడు 4 అయింది. గెస్ట్ హౌస్ కి వెళ్లి కాసేపు రిలాక్స్ అయి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోదామనుకుని అందరికీ బై చెప్పేసి లిఫ్ట్ వైపు నడుస్తున్నాను. ఒక క్యూబికల్ ని దాటుతుంటే కంప్యూటర్ మానిటర్ మీదున్న చిన్న నటరాజస్వామి విగ్రహం ఆకర్షించింది. ఆ క్యూబ్ లో ఉన్నతను తదేకంగా మానిటర్లోని కోడ్ వైపు చూస్తున్నాడు. బహుశా ఏదో ప్రాబ్లం మీద లోతుగా ఆలోచిస్తున్నాళ్లా ఉంది. డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపించినా అదెక్కడదో అన్న ఆతృత అతనితో మాట్లాడేలా చేసింది. అతనికి ఇంగ్లీషు పెద్దగా వచ్చినట్టు లేదు. పేరు అకెనో అని మాత్రం చెప్పగలిగాడు. అదెక్కడిది అని అడగడానికి నానా తంటాలు పడుతున్నాను. జపాన్ రావడానికి ముందు చూసిన కొన్ని జపనీ పదాలు, సైగలు అన్నీ వాడి ప్రయత్నిస్తే దిస్ కస్మిక్ డాన్స్ నటరాజా అంటున్నాడు. అబ్బా, అదే నటరాజ్ అని నాకు తెలుసురా బాబు అనుకొని ఇంకా లాభం లేదని కెంజీరో డెస్క్ కి ఫోన్ చేశాను. జపాన్ ఆఫీసులో అందరికంటే ఇంగ్లీషు బాగా మాట్లాడగలడని కెంజీరోని నాకు పోస్టుగా పెట్టారు. అతనొచ్చి విషయం కనుక్కుని అది అతనికి శివ అని ఒక ఇండియన్ ప్రెజెంట్ చేశాడట అన్నాడు. చీకట్లో బాణం వేస్తున్నానని తెలిసినా ల్యాప్టాప్ తీసి శివ ఫోటో చూపించి ఇతనేనా అంటే అకినో సంబరంగా సోసో అంటున్నాడు. శివ ఎలా తెలుసో కనుక్కోమని కంజీరోని తొందర పెట్టాను. వీళ్ల కజిన్ చికియోకోతో కలిసి ఉండేవాడట శివ. ఆమె ఒక బోటనిస్ట్ అంట. జపాన్లో పూసే ప్రతి పువ్వు గురించి మాట్లాడగలదట. ఇద్దరూ కలిసి ఫ్లవర్ షోలకి, టీ సెర్మనీలకి, పర్వతాలకి కలిసే తిరిగేవారట. ఒకసారి అకినో తీవ్రమైన డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడట. ఆ దశలో తనని కలిసిన శివ తన జీవితాన్నే మార్చేశాడట. పద, నీకో చిన్న సంఘటన చెప్తా అని తీసుకెళ్లి కింద సంభాషణ చెప్పాడట. ఒక పూలమ్మాయిని నీ కొట్లో ఉన్న పువ్వుల్లో మంచివి చూసివ్వు అని అడిగితే దానికి ఆ అమ్మాయి నా కొట్లోని పూలన్నీ మంచివే, మంచి పూలు కానివంటూ నా కొట్లో లేవు అందట. ఏముందందులో అని కొన్ని రోజులు తల బద్దలు కొట్టుకున్నాడట. చివరికి పక్కపక్కనున్న 2 పూలను చూసినప్పుడు అందులోని అంతరార్థం అవగతమై మనసులో వేల సూర్యులు వెలిగినట్టయిందట. దేశ దేశాల దాహం తీర్చే డాన్యూబ్ నదిని గురించి చిన్నప్పుడు చదువుకున్నా. ఇప్పుడు శివగాడిని చూస్తున్నా అనుకున్నాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా అంటే లేదని, కేవలం ప్రకృతి పువ్వుల మీద ప్రేమతోనే శివ చియోకోతో కలిసి ఉండేవాడని చెప్పాడు. ఇప్పుడు చియోకో, శివ ఎక్కడుంటున్నారు? ఎలాగైనా వాళ్ళని కలవాలి. నాలో ఆతృత. ఇద్దరూ ఒసాకాలో ఉండేవారు. 6 నెలల క్రితం వెళ్ళినప్పుడు కూడా కలిశాను అన్నాడు. ఒకాసా అంటే బుల్లెట్ ట్రైన్లో 2:30 గంటలు, అక్కడో గంట, మొత్తం 6 గంటలు. ఫ్లైట్కి టైం అవుతుందేమో అంటున్నాడు కెంజీరో. అతని మాట వినే పరిస్థితుల్లో లేను. ఈ నాళ్ల తర్వాత ఇంత కాకతాళీయంగా శివకింత దగ్గరగా వచ్చి వదిలేసి వెళ్ళిపోవడం నాకిష్టం లేదు. కెంజీరో సైనోరా చెప్పేసి పరిగెత్తాను నేను, అకెనో. టోక్యో నుండి ఒకాసా వెళ్లే హికూరి బుల్లెట్ ట్రైన్ దూసుకుపోతోంది. వావ్, ఈ నేళ్ల తర్వాత శివని కలుస్తున్నాను. బెంగళూరులో మహీధర్ దగ్గర, అటు అమెరికాలో డగ్లస్ దగ్గర ఇలా శివ వదిలేసి వెళ్లిపోయిన చాలా రోజుల తర్వాత నేనక్కడికి చేరుతున్నాను. ఈసారి అలా కాదు, మరి కొద్ది గంటల్లో శివగాడిని కలవబోతున్నాను. ఆత్మనొక దివ్యగా ఆ పాదాల చెంత అర్పించాలనుకునే సౌందర్యం శివగాడికి దొరికిందా? ఇంకా అన్వేషణ సాగుతోందా? బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా పరిగెడుతోంది నా మనసు. షిన్ ఒసాకా స్టేషన్లో దిగి సబ్వేలో లోకల్ ట్రైన్ తీసుకుని సంటోరి మ్యూజియం దగ్గర దిగాం. ముందు అకేనో పరిగెడుతుంటే వెనక నేను. శివ, హీ లెఫ్ట్ మీ 3 months ago అంది చియోకో. షిట్. ఒక్కసారిగా నిస్త్రాణ ఆవరించింది. కాసేపటికి తేరుకుని ఎందుకంటే నాకేం తెలుసు అన్నట్టుగా చేతులు 2 బయటికి చాపి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సరే, ఇంకేం చేస్తాం, వెళ్ళిపోదాం అని ఇద్దరూ వెనుతిరుగుతుంటే ఏమనుకుందో. 1 minute అంటూ లోపలికెళ్ళింది. వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొచ్చి దిస్ ఈజ్ శివాస్ అని ఇచ్చింది. బట్టలు, కొన్ని పుస్తకాలు, వీటి మధ్య ఒక నోటు పుస్తకం. నీటిలో తడిసిన ఇంకు మరకలు అక్కడక్కడ. తెరిచి చూశాను. ఆత్మనొక దివ్యగా అని రాసుంది. ఫర్ హిమ్ పాస్డ్ ఈజ్ డెడ్ అన్న డగ్లస్ వాక్యం నిజం కాదని నేను అనుకున్నది రుజువైనందుకు ఆనందంగా ఉంది. ఆ పుస్తకం ఒకటి పట్టుకుని ఆమెకు థ్యాంక్స్ చెప్పేసి మళ్లీ పరుగు. ట్రైన్లో కూర్చుని పుస్తకం తెరిచాను. ఒకే ఒక పేజీ రాసుంది. 9వ తరగతి చదివే రోజులు. మా అమ్మ పెరట్లో కూర్చుని ఏ వేదంబు పఠించే లోత పద్యం గొంతెత్తి పాడుతుంటే ప్రపంచాన్ని మరిచిపోయి వినేవాణ్ణి. పద్యమంతా అయిపోయాక దూర్జటి మహాకవిరా ఏం రాశాడు, శ్రీకాళహస్తీశ్వర శతకం అద్భుతం అనేది.
ఇద్దరం వంశధార ఒడ్డుకి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ వంశధారే నా గంగ, ఈ శ్రీముఖ లింగేశ్వరుడే నా కాశీ విశ్వనాథుడు అనేది. మామ, నిన్ను వంశధార మామ్మ, వంశధార మామ్మ అని పిలుస్తానే అని ఆట పట్టించేవాణ్ణి. ఎందుకురా శివుడు అనేది కళ్ళు పెద్దవి చేసుకుని. నువ్వు వంశధారంత ముసల్దానివే కదా, అందుకే అంటే వెర్రి శివుడు. ఈ ఏరు ముసల్దే గాని వంశధార ముసల్ది కాదురా అంది. ఏంటి రెంటికి తేడా అంటే, వంశధార అని పేరు ఈ మధ్య పెట్టుంటారు. ఈ ఏటి వయసుతో పోలిస్తే వంశధార వయసు పొదవంతు కూడా ఉండదు అంది. అది నేను ఊహించని తర్కం. పదానికి పదార్థానికి తేడా అంత స్పష్టంగా చెప్పిన ఆ మేరు నగవ ముందు సాష్టాంగ పడిపోయాను. మిగతా పేజీలన్నీ ఖాళీ. బహుశా తన ఆత్మకథ రాద్దామనుకున్న శివ ఒక సంఘటన రాసేసి ఆపేశాడేమో అనుకుని అయ్యో అనుకున్నాను. టోక్యో ఎయిర్పోర్ట్ నుండి కళ్యాణికి ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఎంతో ఎగ్జైట్ అవుతుందనుకున్న కళ్యాణిలో ఆశ్చర్యంగా అదేమీ కనిపించలేదు. ముక్తసరిగా ఆహా అలాగా అంది. కళ్యాణి గత కొన్ని రోజులుగా మాటలు బాగా తగ్గించేసింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైనా అంటే మాట్లాడడం తగ్గించాలి, నాతో నేను కూడా అంటోంది. అయితే నేనంత ఆనందంగా ఫోన్ చేసినప్పుడు కూడా అంత ముభావంగా ఉందేంటా అని అనుమానం వచ్చి అడిగాను. ఏమైంది, ఒంట్లో బానే ఉందా అంటే, ఆ నిన్న కాస్త నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళితే నేను తల్లిని కాబోతున్నట్టు తెలిసింది అంటోంది. వావ్, ఇంత మంచి వార్త అంత డల్గా చెప్తున్నావేంటి అంటే నవ్వేసింది. ఇంకా తనతో ఎంతో మాట్లాడాలి అనిపించింది గాని మా ఫ్లైట్ సెక్యూరిటీ చెక్ అనౌన్స్ చేయడంతో ఫోన్ పెట్టేశాను. ఇండియా రాగానే కంపెనీకి రిజైన్ చేసేశాను. ఖాళీగానే ఉండి కళ్యాణిని పగలు రాత్రి కంటికి రెపలా చూసుకున్నాను. ఎన్నాళ్ళలో వేచిన కళ ఇప్పుడు నెరవేరుతున్నట్టు అనిపిస్తోంది. కొంచెం ఆతృతగా, కొంచెం భయంగా 9 నెలలు గడిచాయి. నెలలు నిండాక పండంటి ఆడపిల్ల పుట్టింది. జీవితాంతం శివగాడిలా ఉండాలని, ఉండలేని నా స్వభావం గురి చేసిన సంఘర్షణకి గుర్తుగా పాప పేరు శివాని అని పెట్టుకున్నాను. పాప పుట్టగానే మా లోకమే మారిపోయింది. మా ప్రపంచమంతా ఆ పాపే. బోసి నవ్వులు, బోర్లా పడ్డం, పాకడం, చిన్న చిన్న మాటలు, చెప్పలేనంత సంతోషంగా ఉంది. కంపెనీకి రాజీనామా చేసేశాక ఇండస్ట్రీలో నాకున్న సర్కిల్, మంచి పేరు కారణంగా చాలా ఆఫర్లే వచ్చాయి. అవేవీ కాక ఐటీ శాఖకి ప్రధాన సలహాదారుగా నియమిస్తానని ఐటీ మినిస్టరే ఫోన్ చేయడంతో కాదనలేకపోయాను. వివిధ కంపెనీల సీఈఓలతో మీటింగ్లు, మధ్య మధ్యలో విదేశీ పర్యటనలు, వీటితో ఇంకా బిజీ అయిపోయాను. శివానితో గాని కళ్యాణితో గాని అసలు గడపలేకపోతున్నాను. ఏదో అపరాధ భావం. కళ్యాణి 30వ పుట్టినరోజు జూలై 3 అందుకు ఆమెకేదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందనిపించింది. మర్నాడు ఆఫీసు నుంచి కొంత త్వరగా బయలుదేరి దారిలో కళాంజలి షోరూంకి వెళ్లాను. ఎప్పుడూ చీరలు ఎంచలేదు. ఏంటో అన్ని చీరలు బాగున్నట్టు అనిపిస్తోంది నాకు. లోపలికి నడుస్తుంటే షోకేసులో బొమ్మ కట్టిన చీర నన్ను ఆకర్షించింది. ఈ చీర కళ్యాణికి బాగుంటుందనిపించి మరే చీరలు చూడకుండా అది ప్యాక్ చేసేయమన్నాను. ఇంటికెళ్లి చీర చూపించి దిస్ ఈజ్ ఫర్ యూ అన్నాను. ఒక్క క్షణం నమ్మలేనట్టుగా చూసి ఆ చీర చేతుల్లో పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఏంటి నచ్చలేదా అంటే అప్పుడు కళ్ళు తెరిచింది. చూస్తే కళ్ళల్లో నీళ్లు. అరే ఏమైంది, ఏంటిది చిన్నపిల్లలా? ఇదేం మొదటిసారి మీరు నా గురించి ఒక చీర ఎంచి తీసుకురావడం. ఎప్పుడూ నన్ను తీసుకెళ్లి కొనేయడమో, డబ్బులిచ్చేసి కొనేసుకోమండమో చేస్తారు. నీకు కళ్యాణి కంటే హిమబిందు అనో మేఘన అనో పేరు పెట్టాల్సింది. ఏపాటి వెచ్చదనానికైనా చల్లదనానికైనా కరిగిపోతావు అన్నాను. తను నవ్వేసి ఈ చీర చూస్తుంటే ఈవాళే కట్టేసుకోవాలనిపిస్తుందండి అంది. మరి కట్టేసుకో. వద్దులేండి, నేనేం చిన్నపిల్లనా, అయినా ఇంకో వారం రోజులే కదా అంది. మర్నాడు కళ్యాణి పాపం తీసుకుని విజయనగరం బయలుదేరింది. పుట్టినరోజు పల్లె ప్రజల మధ్య జరుపుకుందామని నన్ను కూడా ఆ రోజుకి విజయనగరం రమ్మంది. జాగ్రత్త జాగ్రత్త. ట్రైన్ కదిలిపోతుంటే నెమ్మదిగా చేతులుపుతూ కనుమరుగయ్యే వరకు చెప్తూనే ఉన్నాను. స్నానం చేసి ఆఫీసుకు బయలుదేరబోతున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. అటువైపు నాని మావయ్య. అర్జెంటుగా బయలుదేరరా. గొంతులో ఏదో వ్యత్యాసం. ఏమైంది మావయ్య? కళ్యాణికి సీరియస్ గా ఉందిరా. నిన్న సాయంత్రం జయంతిలో ఎవరినో కలవడానికి వెళ్ళినప్పుడు కళ్ళలను చూసుకోకుండా నాగుపాము మీద కాలేసిందట. అది కరిచేసింది. ఊళ్ళో వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు గాని ఇంకా సీరియస్ గానే ఉంది. నిన్ననగా ఇంత ప్రమాదం జరిగితే ఇప్పటిదాకా నాకు చెప్పలేదంటి మావయ్య? ఇప్పుడు ఎక్కడుంది? నా గొంతులో కోపం, బాధ, భయం అన్నీ కలగలిసిపోయాయి. 7 హిల్స్ ఐసీయూలో. కళ్యాణికేం కాదు, కాకూడదు. ఫ్లైట్లో అంతా అదే ఆలోచన.
నన్ను చూసి ఏదో చెబుదామని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చెప్పలేని వేదంలో ఉంది. మాటలు రావడం లేదు. అతి కష్టం మీద డైరీ అంటోంది. నాకేమీ అర్థం కావట్లేదు. తన చెయ్యిని నా చేతిలోకి తీసుకున్నాను. కాసేపటికి పెనుగులాట ఆగిపోయింది. మా ఇద్దరి కలల్ని కనురెప్పల కింద సమాధి చేస్తూ ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఒక్క కన్నీటి బొట్టు జారి ఆమె నుదుటి మీద పడింది. నాన్నా, అమ్మ బొజ్జింది నాన్నా, లెమ్మని చెప్పు నాన్నా. అమ్మ చచ్చిపోయింది అమ్ములు. శివానిని పట్టుకుని బోవురుమన్నాడు. మర్నాడు 2 జిల్లాల నుంచి తీర్థ ప్రజల్లా జనం. ఒక సాధారణమైన అమ్మాయి చనిపోతే ఇంత జనప్రవాహమా? నమ్మలేకపోయాను. అంతా మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళా అని అడిగేవారు. శ్యామల కంటతడి పెట్టుకుంది. నన్నెట్టుకెళ్ళిపోయాడు కాదు, ఆ యమ్మనొట్టుకెళ్ళిపోయాడు. ఆ యమ్మలాంటి మడిసేనేదు మా బతుకుల్లో దీపమెట్టింది. ఆమె తలకాడ మేం దీపమెడుతున్నాం. ఎవరి బాధ వాళ్ళు వ్యక్తం చేస్తూ గుండెలు బాదుకుని రోదిస్తున్నారు. ఊరుకోండెహే, ఆ యమ్మ ఏటెళ్ళిపోనాది? తొలిపొద్దు చూసినప్పుడల్లా ఆ యమ్మ గుర్తుకురాదేటి? ఒక ముసలాయన కసిరాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ రోజు రాత్రి కళ్యాణి గదిలోకి మొదటిసారి అడుగు పెట్టాను. ఎన్నోసార్లు నా గది చూడ్డానికి రండి అని కళ్యాణి పిలిచినా రాలేకపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో రావాల్సొస్తుందనుకోలేదు. చక్కగా ఎక్కడి సామాన్లక్కడ సర్దున్నాయి. ఎంతో నిరాడంబరంగా ఉంది. కిటికీలోంచి చంద్రుడు పలకరిస్తున్నాడు. రేకుల్లో ఎన్నెన్నో పుస్తకాలు, వాటి మధ్యలో డైరీలు. డైరీ చూడగానే మరణశయ్య మీద కళ్యాణి డైరీ అనడం గుర్తొచ్చింది. రాత్రి కళ్యాణి డైరీ తీసి చదవడం మొదలు పెట్టాను. డైరీ రాయడం మంచి అలవాటని టీచర్ చెబితే క్లాసు పిల్లలందరం తెగ ఇన్స్పైర్ అయిపోయి ఈ రోజు మ్యాథ్స్ పీరియడ్ అవలేదు. సోషల్ 3rd యూనిట్లో 20 వచ్చాయి అని చిన్నప్పుడెప్పుడో 3-4 రోజులు రాసి ఆపేయడం తప్పితే డైరీని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. పోలమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. 60 ఏళ్లప్పుడు రాత్రిబడిలో మనవడి దగ్గర రాయడం చదవడం నేర్చుకుని గత 5 ఏళ్లుగా క్రమం తప్పకుండా డైరీ రాస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాం నేను, శ్యామల. ఇవాళ మధ్యాహ్నం సూర్యారావు మాస్టార్ని కలిశాం. నన్నయ్య ఆదికవి అనడం ఎంత తప్పు? నన్నయ్యకి ముందు తెలుగులో కవిత్వమే లేదా? ఏ అజ్ఞాత కవి కన్నీరో మట్టిలో ఒలికి అందులోంచి పరిమళించిన జానపదాల మాటేంటి? అవి భాషంత పురాతనమైనవి కావా? కాలం స్థలం రికార్డు చేస్తేనే సాహిత్యంగా గుర్తిస్తారా? ఆయన జానపదాల గురించి మాట్లాడుతుంటే శ్యామల నేను ఎంతో ఆసక్తితో విన్నాం. ఆయనలా శ్రామిక గేయాలు, బాంధవ్య గేయాలు, వేడుక పాటలు, శృంగార గేయాలు, పిల్లల పాటలు, విప్లవ గీతాలు, తత్వాలు, ఇలా రకరకాల జానపద గీతాల గురించి, ఒక్కో దాని విశిష్టత గురించి చాలాసేపు మాట్లాడారు. ఒక్కో దానిలో మరింత లోతైన పరిశోధన కోసం ఎవరినెవరిని కలవచ్చో కూడా చెప్పారు. కొన్ని పాటలు రికార్డు చేద్దామని గజపతిని కలవడానికి కృష్ణాపురం వెళ్ళాం ఇవాళ. తీరా వెళ్లేసరికి ఏదో పని మీద శ్రీకాకుళం వెళ్ళాడని చెప్పారు. సాయంత్రం దాకా చూసి తిరిగొచ్చేద్దామని అనుకుంటే సోమవారం కదా, శ్యామల శివుడి గుడికి వెళదామంది. ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని కూర్చున్నాం. అప్పుడే గుళ్ళోకొచ్చిన 60 ఏళ్ల వృద్ధుడు ముడతలు పడుతోన్న నల్లని చేతులతో సంచిలోంచి చిన్న మట్టి ప్రమిద తీసి నూనె పోసి ఒత్తిని నిటారుగా పెట్టి పూజారి గారికిచ్చాడు. ఆయన అది వెలిగించి దేవుడి దగ్గర కాసేపుంచి, ఇందా రామస్వామి, ఇవాళెవరు అన్నారు. గంగువాడలో గుడిసెలు తగలబడిపోతుంటే మా ఈరగాడు ఒక ఆడదాన్ని కాపాడి ఆడు తగలబడిపోయినాడు అని ఆ దీపం పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆసక్తిగా వెళ్లి పూజారి గారిని అడిగాం. మా ఊరు కుమ్మరమ్మ స్వయంగా ప్రమిదలు చేసి ఎవరైనా సాటి వారి కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు గుళ్ళోకొచ్చి వాళ్ల గురించి ఒక దీపం వెలిగిస్తాడు. ఎక్కడో కాశ్మీరు లోయలో ఒక సైనికుడు పోయాడని రేడియోలో విన్నా వస్తాడు. ఏంటో వాడి చాదస్తం అని గర్భగుళ్ళోకి వెళ్ళిపోయారు. కాసేపటిదాకా నోట మాట రాలేదు. వాటే గెస్చర్ కదా శ్యామల అన్నా. తను ఏమీ అనలేదు. కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. మూసిన రెప్పల కింద నుంచి కన్నీటి ధారలు. రాత్రి ఫోన్ చేసి గోపాల్తో రామస్వామి గురించి చెబుదామనుకుంటే బిజీగా ఉన్నాను. ఒక 10 నిమిషాల్లో చేస్తా అన్నారు. రాత్రి 12 దాకా ఫోన్ దగ్గరే కూర్చున్నాను ఎదురు చూస్తూ. చిన్నాన్నగారొచ్చి ఇంకా పడుకోలేదా అంటే గదిలోకి వచ్చేశాను. ఈ పేజీ చదివాక అయ్యో తన ఆనందాన్ని పంచుకోలేకపోయానే అని బాధ అనిపించింది. గబగబా డైరీలోని మిగతా పేజీలు తిప్పడం మొదలు పెట్టాను. అక్కడక్కడ చదువుతూ డైరీలోని పేజీల వెంట నా కళ్ళు పరుగులు తీస్తున్నాయి. ఈ వాళ్ళో మంచి పాట తెలిసింది. పార్వతీదేవిని చెలికత్తెలు గల్లుగల్లున పాద గజ్జెలందలు మ్రోయ కలహంస నడకల కలకి ఎక్కడికే జడలోను గంగను ధరించుకున్నట్టి జగములేలే సాంబ శివుని సన్నిధికే
ఆరోగ్యానికి తగు మోతాదులో అవసరమైన ఫ్లోరిన్ అధికమైతే ఎంత విషంగా, డబ్బైనా తిండైనా ఏదైనా తాగే నీరే విషమైపోతే ఇక ఫ్లోరోసిస్ వ్యాధి ఎంత భయంకరమైందో. ఊడికల పాడులో ఎముకలు వంకర్లు పోయినా వాళ్ళు చేసిన పాపమేంటి? ఆ ఊళ్ళో పుట్టడమేనా? పిల్లిరావే, పిల్లి పిల్లల తల్లి, పల్లేరు ముళ్లల్లో పాలిచ్చిపోవే. పిల్లెమ్మ కన్నులు బీర పువ్వులు, ఆ అబ్బాయి కన్నులు కలువ రేకుళ్ళు. శ్యామల పాడమంటే పాడదు. ఎవరూ లేనప్పుడు ఎంత చక్కగా అచ్చమ్మ కొడుకు ఉయ్యాలలో శ్యామల ఊరుకోబెడుతూ పాడుతుంటే తెలియకుండా. ఎవరికీ చూపించొద్దక్కా. చూపించనులే, వినిపిస్తానంతే అంటే అమ్మో, నవ్వితే అంత అందంగా ఉంటుందో శ్యామల. తూర్పింట్లో ఉన్న పెదబాబును పొందు, పడమటింట్లో ఉన్న చిన్నబాబును పొందు, దక్షిణింట్లో ఉన్న బుచిబాబును పొందు, ఉత్తరమింట్లో ఉన్న చిటిబాబును పొందు. భలే అనిపించింది ఆ పాట వినగానే. లక్ష్మీదేవి ఎవరిని పొందాలని అప్పుడు లక్ష్మీదేవితో ఆ పిల్లల తల్లి పై విధంగా గోపాల్ మాటిమాటికి చెప్పే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ గొప్ప ఉదాహరణ. నేనిక పాడలేనమ్మా. పన్నా ఇనేవారెవరు? అయినా ఇక్కడ ఏం మిగిలినది? భూవులు పండవు, ఊళ్ళన్నీ వళ్ళకాళ్ళైపోతుంటే అదిగో మిగిలినోళ్ళు టీవీ చూసుకుంటున్నారు చూడు, రంగుల బొమ్మ పెట్టి. ఒక్క నా కొడుక్కి వీళ్ళ గురించి నేనెందుకు పాడాలా? నువ్వు ఎండలో వానలో తిరిగి రికార్డెందుకు? ఎంత కడుపు మండితే సింహాచలం. ఆ అబ్బాయిపేటలో బస్సు దిగేసరికి ఊరి జనమంతా మమ్మల్ని అప్పుడే అంతా మమ్మల్ని గుర్తుపడుతున్నారు. శ్యామల ఎంఫిల్ పనుల గురించి యూనివర్సిటీకి నేనొక్కతినే తిరగడం కష్టమని హైదరాబాదు వచ్చానే గాని ఏంటో ఊపిరి ఆడినట్టుగా అనిపిస్తోంది. గోపాల్ పొద్దున్నే వెళ్లిపోయి రాత్రెప్పుడో వస్తారు. ఇక్కడిన్ని సదుపాయాలున్నా ఏదో అసంతృప్తి. ప్రపంచంలో డిస్కనెక్టెడ్ గా అనిపిస్తుంది. ఆ పల్లెటూళ్లలో మన చుట్టూ ఎంత జీవం, ఎంత వైవిధ్యం. నా గోడు చెప్తే ఖాళీగా ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఫీల్డ్ వర్క్ లేనప్పుడు నీ రీసెర్చ్కి సంబంధించిన లిటరేచర్ స్టడీ చేయి, ఈ అసంతృప్తి ఏమీ ఉండదు అంటారు గోపాల్. మెద్దమడి ఊరు వెళ్లడానికి జంక్షన్లో బస్సు దిగాం. రేవడిలో గేదెల్ని మేపుతున్న ఇద్దరు కుర్రాళ్ళు. వాళ్లలో ఒకడు మరొకడి చేయి పట్టుకుని, మరొకడు వద్దురా వెళ్ళిపోదాం, ఈడు కైతం రాస్తాడండి అని చూపెట్రా అమ్మోళ్ళకి అంటే. అది ఎప్పుడైనా అలా రాయాలనిపిస్తుందండి. ఏది చూడ్ని అంటే భయం. భయంగా జేబులో చిన్న కాగితం తీసి, ఈ రాత్రి నెట్టాగే ఉండిపోని, సూర్యుడిని రానియొద్దు, నీ నల్లని కాటుకని పులిమిని ఉదయించకుండా చెయ్యి. నీ పేరేంటి, చదువుకుంటున్నావా? మల్లునాయుడండి అని బుర్రగోక్కుంటూ. చదువంటే 9తో ఇంట్రెస్ట్ లేదండి, పాటలు రాయాలనిపిస్తుందండి అన్నాడు. మీరు పాటలు రికార్డు చేస్తారు కదండి, ఈసారి వచ్చినప్పుడు పాట రాసుంచు, రికార్డు చేద్దామంటే. నిజంగా అని ఉప్పొంగిపోయాడు. సూర్యారావు మాస్టారు రిటైర్ అవుతుంటే పూర్ణ కలసంతో ఒక పాప స్టేజి మీదకెక్కి, మా మాస్టర్ అంటే మాకెంతో ఇష్టం. ఒక్కోసారి గొప్ప ఉపన్యాసం కంటే ఇలాంటి తడబడుతూ నిజాయితీగా సాగే చిన్న చిన్న మాటల్లోనే నాకొక్కసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో. స్టేజి మీదకెక్కి ఏమైనా ఆర్గనైజర్ని అడిగితే ముందుగా గురుమహిమని తెలిపే ఒక పదంతో, 1000 రేకుల పువ్వు తుమ్మెదా, వెలుగును జగమెల్ల తుమ్మెదా, సద్గురుని అడగవే తుమ్మెదా పువ్వు, సత్యజూపు నీకు తుమ్మెదా, గురునాకు హరినాకు తుమ్మెదా, తరువు లేదేమి తుమ్మెదా, గురుపాద పద్మాలు తుమ్మెదా, నిన్ను దర్శించుమంటిమి తుమ్మెదా. అందరూ చప్పట్లు కొడుతుంటే అదో గమ్మత్తైన అనుభూతి. జీవితంలో ఎన్నో మైలురాళ్ళు, అక్షరాభ్యాసం, చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఇలా దేన్ని తీసుకున్నా మనల్ని బంధాల్లోకి. ఈ ఒక్క రిటైర్మెంట్ మాత్రం మనల్ని బంధాల్లోంచి తిరిగి స్వేచ్ఛలోకి. అందులోకి సూర్యారావు మాస్టర్ లాంటి వ్యక్తికి ఈ స్వేచ్ఛ చాలా. ఆయన మరిన్ని మంచి పనులు చెయ్యాలని. బంధాలు, స్వేచ్ఛ గురించి మంచి పాయింట్ చెప్పావమ్మా, నాకెప్పుడూ తట్టలేదు అని మాస్టారు. వాక్మెన్లో పాటలు వింటూ పొలం గట్ల మీద ఎదురుగా గడ్డి మోపు మోసుకొస్తున్న కొండమ్మ. చెవిలో అదేటమ్మా, వాక్మెన్ గురించి చెప్పగానే సేలు పాడే పాటినమ్మా, ఇక్కడ కూడా అదెందుకు? విస్మయపడ్డాను. చేలు పాడే పాట ఎంత చక్కగా చెప్పింది. గళయాళ పుట్టి ఊళ్ళో పని చూసుకుని బస్సు కోసం నడుస్తుంటే హైస్కూలు ఆవరణలో క్లాసు రూముల్ని, బెంచీల్ని తదేకంగా చూసుకుంటూ దీనంగా తిరుగుతున్న 13 ఏళ్ల ఆ పిల్లాన్ని చూస్తే తను కూడా పని చేయకపోతే ఇల్లు గడవదని. గౌరీనాయుడు లాంటి పిల్లలు చదువుకోలేకపోవడం దేశానికి. నేను అందర్నీ చదివించలేకపోవచ్చు, కానీ నా దృష్టికొచ్చిన ఇలాంటి పిల్లలనైనా గోపాల్తో మాట్లాడి ఇలాంటి డ్రాప్ అవుట్స్ కోసం ఒక ఫండ్. శ్యామల మా యూనివర్సిటీ చూద్దు రా అంటే వైజాగు,
మల్లికకి ఫోన్ చేస్తే కలవడానికొచ్చింది. సాయంత్రం అంతా కలిసి కైలాసగిరి ఎగసిపడే సముద్రాన్ని ఆ కొండ మీద నుంచి చూస్తుంటే, మానస వాళ్ళ ఫ్రెండు శాంతి డ్యాన్స్ ప్రోగ్రాం గురజాడ కళాక్షేత్రంలో ఉందని తీసుకువెళ్ళింది. ప్రోగ్రాం అయిపోయాక వాళ్ళ టీచర్ పద్మిని పరిచయం చేశారు. మాటల్లో అనులేఖ తెలుసా అంటే తెలుసునని, తనకి డ్యాన్సు నేర్పించింది ఆమెనని చెప్పిందామె. చాలా సంతోషం వేసింది. గోపాల్ ఇండియా రాగానే ఈ విషయం చెప్పాలి. మా బతుకుల్లోంచి బరువైన బతుకుని తేలికపరిచే పాట ముక్కల్ని నీ గొప్ప కోసమో డబ్బు కోసమో నీసు ముక్కల్లా అమ్ముకుంటావా? పార్వతమ్మ అరుపులు ఇంకా నా చెవిలో గింగిర్లు పెడుతున్నాయి. అన్నీ వదిలేసి హైదరాబాదు వెళ్ళిపోదామనిపిస్తోంది. ఇవాళ శ్యామలకి చెప్పేశాను, కొన్నాళ్లు హైదరాబాదులో గడిపి మళ్లీ వస్తానని. సరే మరి నీ ఇష్టం అనేసింది. నిజంగా నాకు కీర్తి కావాలా? ఒక టీనేజీ ఆడపిల్ల ఐడెంటిటీ క్రైసిస్కి నేను చేస్తున్న దానికి తేడా ఏమీ లేదా? నా ఆశలు కలలు వీటికర్థం ఇంతేనా? గోపాల్ అడిగారు, ఎందుకు డల్లగా ఉంటున్నావని. అమ్మయ్యా, వచ్చిన 3 రోజులకైనా గమనించారు అని విషయం చెప్పాను. మరి వచ్చిన రోజే చెప్పలేదేమన్నారు. ఆయనకి తీరికెక్కడా వినడానికి? అంతా విని ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుసుకోవడం? నిజంగా అలా చేసేవాళ్ళున్నారు. నువ్వు ముందు వాళ్ళ మనిషివేనన్న నమ్మకం కలిగించాలి అన్నారు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకుందామనుకుంటున్నా అని చెప్పాను. ఐఆమ్ ఫైండింగ్ మై ఓన్ వే అని ప్రకటిస్తే సరిపోతుందా? ఆ దారిలో పూలని ముళ్ళని సమానంగా స్వీకరించగలగాలి. నన్ను తిరిగి పని మీదకి మరల్చేందుకు అన్నా గాని ఎందుకో ఆ గొంతులో ఒక రకమైన వెటకారం ధ్వనించింది. చాలా కోపం వచ్చింది. నేను కొంత గ్యాప్ మాత్రమే తీసుకుందామనుకుంటున్నా. పూర్తిగా పారిపోయొచ్చేలేదు. ఇప్పుడు మీ మాటలతో ఎల్లుండే తిరిగి బయలుదేరతా అని గట్టిగా చెప్పేశాను. నా ఉద్దేశం అది కాదు అని ఆయన ఏదో చెప్తున్నా వినకుండా తిరిగి విజయనగరం వచ్చేశానే గాని నాతో నాకు ప్రశాంతత. పార్వతమ్మ మాటలే అలా. శ్యామల సలహాతో సూర్యారావు మాస్టార్ని కలిశాం. ఆయన మాటలతో కాస్త తేలికపడినా బయటకొచ్చేగానే మళ్ళీ స్కూల్ దగ్గరకొచ్చేసరికి ఆకాశం మబ్బు పట్టి చిటపటా చినుకులు. నెత్తిమీద రుమాళ్లు వేసుకుని స్కూలు ఆవరణలోకి స్కూల్లో పిల్లలు, నిక్కర్లు చిరిగిపోయిన వాళ్ళు, షర్టులకి పిన్నీసులు, రిబ్బన్లు బురదలో గెంతుతూ మేం కూడా వయసులు మరిచిపోయి రఫ్ నోట్స్ లో కొన్ని కాగితాలు చింపి మాకు కూడా అందరం కాగితం పడవలు చేసుకుని మట్టి వాసన చినుకులు, శ్యామల గొంతెత్తి వానల్లో కురవాలి, వరిచేను పండాలి, మా గాదె నిండాలి, మా దాసి దంచాలి, మా అమ్మ వండాలి, మా బొజ్జ నిండాలి. మాకు దాసీదాయి నీదక్క, మేమే దంచాలి. కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఆ పిల్లల గొంతు, అమాయకత్వం. బయట ప్రపంచంలో ఏం చూస్తామో అది మన లోపల కూడా కనిపిస్తుందేమో. పసిపిల్లల్ని చూసినప్పుడు మనలో ఉన్న పసిపిల్ల నిద్రలేస్తుంది. సముద్రాన్ని చూసినప్పుడు మనలో ఒక సముద్రం ఎగిసి పడుతుంది. తరచి తరచి చూస్తే మనం ప్రపంచం వేరు కాదేమో. ఏంటో అన్నింటి మీద నమ్మకం పోతోంది. కళ్ల ముందు ఎన్నెన్ని అన్యాయాలు. నాయుడు గారి కొడుకు మోసం చేసిన గౌరీ ఆత్మహత్య చేసుకోబోయే జీవచవంలా. తగిన సాక్ష్యాలు లేవని కేసు. 6 నెలల క్రితం ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద ఉన్న ఒక పరిసరం వద్ద కలుషిత జలాలు తాగి. పుట్టుకతో ఎవరూ సమానం కాదు నిజమే. చావులో కూడా అంతా సమానమే అంటారు. కానీ ఎక్కడా? ఇక్కడ మనుషుల ప్రాణాలకే విలువ లేదు. అక్కడ కార్లు కూడా ఇన్సూరెన్సు. అయితే అందరినీ సమానంగా చూస్తే న్యాయ వ్యవస్థ కూడా కుళ్ళి చూస్తూ ఊరుకోవలసిందేనా?